కన్నడ నటి రాణ్యారావు అరెస్ట్ సంచలనంగా మారింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఏకంగా దుస్తుల్లో 12 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది. అసలు నటి రాణ్యారావు ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత మొత్తంలో తెస్తున్న బంగారం ఎక్కడికి తీసుకెళ్తుంది? దీని వెనుక పెద్దల హస్తం ఏమైనా ఉందా? 15 రోజుల వ్యవధిలోనే 4 సార్లు రాణ్యారావు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో రాణ్యారావు అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో దాదాపు 14 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆమె ఓ ఐపీఎస్ కూతురు. తండ్రి రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అయితే రాణ్యారావు స్మగ్లింగ్ వెనుక తన తండ్రి హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన తండ్రిని అడ్డుపెట్టుకుని ఇంత ఈజీగా బంగారాన్ని తరలిస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 సార్లు విదేశీ ప్రయాణాలు చేయడంతో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెపై నిఘా వేశారు. దుబాయ్ నుంచి వస్తున్న ఆమె భద్రతా తనిఖీల దగ్గర ప్రోటోకాల్ వ్యవహరించడంతో తప్పించుకునేది. తన తండ్రి ఓ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం, తాను కూడా ఓ యాక్టర్ అవ్వటంతో అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అయితే రాణ్యారావుపై నిఘా పెట్టిన పోలీసులు ఈసారి మాటు వేసి మరీ పట్టుకున్నారు. రాణ్యారావు దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇంత ప్రొఫెషనల్గా బంగారం స్మగ్లింగ్ చేయటం వెనుక రాణ్యారావు ఒక్కతే లేదని, ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, గతంలోనూ ఇలానే చేసిందని, దానికి తన కనెక్షన్స్ని వాడుకొని కస్టమ్స్ చెకింగ్ నుంచి తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు. మరోవైపు రాణ్యారావును మనీ లాండరింగ్ కోణంలోనూ ప్రశ్నించనున్నారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు చేసిన డీఆర్ఐ అధికారులు కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2.1 కోట్ల రూపాయల విలువైన బంగారం, అలాగే 2.7 కోట్ల రూపాయల విలువైన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాల నుంచి మగవాళ్లైతే 20 గ్రాముల బంగారం, ఆడవాళ్లైతే 40 గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు దొంగచాటుగా బంగారాన్ని తీసుకొస్తున్నారు. తక్కువ ధరకు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇక్కడ మార్కెట్లో విక్రయించేందుకు పన్నాగాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు బుక్ అవుతారు. సేమ్ అలాగే నటి రాణ్యారావు కూడా బుక్ అయ్యారు. నటిగా మాత్రమే తెలిసిన రాణ్యారావు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావటం రంగుల లోకం వెనక దాగిన చీకటి కోణాన్ని బయటపెడుతోంది. దీని వెనక ఉన్న ఆ పెద్దలు ఎవరో అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఈ వ్యవహారం వెనుక రాణ్యారావు ఒక్కరే ఉన్నారా, లేక ఎంతమంది ఉన్నారు అని కూపిలాగుతున్నారు అధికారులు.